ఉమ్మడి నల్గొండ జిల్లాలో వీధి కుక్కలు పేరు వింటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. నిత్యం ఏదో ఒక వీధిలో ఎవరో ఒకరు కుక్క కాటుకు గురవుతూనే ఉన్నారు. పిల్లలు పెద్దలు తేడా లేకుండా కనిపించిన వారిని కనిపించిన చోట గాయపరుస్తున్నాయి. ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తులు క్షేమంగా ఇంటికొచ్చే పరిస్థితి లేదు. కుక్కల నుంచి తప్పించుకోవడం ప్రజలకు గగనమవుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 19 పురపాలికల్లో 1,10,000కు పైగా వీధి కుక్కలు, 10,000కు పైగా పెంపుడు కుక్కలు ఉన్నాయి. పిచ్చి కుక్కలు వీధుల్లో గుంపులు గుంపులుగా తిరుగుతూ మనుషులతో పాటు ఇతర పెంపుడు జంతువులపైన దాడులు చేస్తున్నాయి. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా కనిపించిన వారిని పీక్కు తింటున్నాయి. రోజుకు 10 నుంచి 20 మంది కుక్కల దాడిలో గాయపడుతూనే ఉన్నారు. ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే కుక్కలకు భయపడుతున్నారు. నల్గొండలోని 13వ వార్డులో ఇంటి ముందు పనిచేసుకుంటున్న శ్రీదేవి అనే మహిళపై వీధి కుక్క తీవ్రంగా దాడి చేసింది. మహిళను పొట్టభాగంలో కరవడంతో ఆమె పేగులు బయటకొచ్చాయి. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చావు బతుకుల మధ్య చికిత్స పొందుతోంది. ఇదే ప్రాంతంలో ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న 2 చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేశాయి. బాధితులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుక్కల బెడద నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. వీధి కుక్కలతో చాలా బెడద ఉంది మాకు. ఆమెని మరి క్రూరంగా పుట్టపేగులు బయటకు వచ్చే విధంగా తనని కరిచి గాయపరచడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే సరైన వైద్యం అందించక మన హైదరాబాద్ యశోద హాస్పిటల్కు తరలించి రామని సీరియస్గా ఉంది పరిస్థితి. కుక్క కాటుకు మన ఇంకా కోతి కాటు సంథింగ్ ఈ ఒక కాటులకు వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ అయితేనే మంచి వైద్యం అందిస్తున్న నమ్మకం ఉండే సార్. ఇప్పుడు అక్కడికి పోయినా కానీ సరైన వైద్యం అందలేని పరిస్థితి సార్. దయచేసి గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. బయట కూడా తిరగాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఇప్పుడు వాళ్ళని గరిచిన కాంచి ఇంకా అసలు ఏం లేదు. పిల్లల్ని బయటకు వెళ్ళనిస్తలేము. మేము తిరగాలన్నా కూడా నైటు పగలు అట్లా రావాలంటే గడగడ వణుకుతుంది పానం. గవర్నమెంట్ కూడా పట్టించుకోవాలి కదా మమ్మల్ని కుక్కల గురించి కూడా. ఎన్టీఆర్ కాలనీలో కుక్కలు అనేకమైన కుక్కలు ఉన్నాయి. ఎర్రి కుక్కలు ఉన్నాయి, మంచి కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కల బాధతో చాలా ఇబ్బందిన పడుతున్నాం మనము. కరుస్తున్నాయి సార్ అయ్యి. అందువల్ల కుక్కల బాధ అయితే చాలా ఉంది సార్. మరిగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో ఎట్లా చేస్తుందో చేసి లేకుండా చేయాలి సార్. యాదాద్రి భువనగిరి జిల్లా, సూర్యాపేట జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పెద్దలు కుక్కల దాడి నుంచి ఎలాగైనా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ చిన్నారుల పరిస్థితి దయనీయంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. వీధుల్లో కాలినడకన వెళ్లేవారిని, ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న వారిని వెంటపడి కింద పడేస్తూ గాయపరుస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. నైట్ పని చేసి వచ్చేటప్పుడు కుక్కలు మాత్రం చాలా విపరీతంగా ఉన్నాయి. మా బండి ఎమ్మటి వచ్చి కింద పడేటట్టు చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము 2-3 సార్లు కింద కూడా పడ్డాం. అసలు ఈ కుక్కలను అరికట్టాలి. ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది. ఆ పెద్దలెమ్మటే పడుతున్నాయి. చిన్నపిల్లలను అయితే నమ్మలేకపోతున్నాం. కుక్కల బెడద చాలా ఉన్నది. సాయంత్రం పూట చిన్నపిల్లలు, వృద్ధులు వాకింగ్కి వెళ్ళాలన్నా కూడా బయటకు వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. అవి గుంపులుగా వచ్చి దాడి చేయడం చాలా ఇబ్బందికరం అవుతుంది. విద్యార్థులు స్కూల్ పోదామంటే కూడా వీధి కుక్కలు దాడి చేస్తేనే భయంతో భయభ్రాంతులు ఉన్నాయి. తల్లిదండ్రులు వెంట ఉంటే తప్ప స్కూల్ పోయే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా కానీ కుక్కలు విపరీతంగా గుంపులుగా ఏర్పడి ప్రజల మీద, పశువుల మీద దాడి చేసి చంపడం, గాయపరచడం జరుగుతుంది. కుక్కలు అనేది లేకుండా చేయాలని కోరుతున్నాం. కుక్క కాటు వేసిన వెంటనే ఆసుపత్రికి వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్యులు చెప్తున్నారు. లేకపోతే గాయపడిన వారికి వారంలోపు జ్వరం, తలనొప్పి, చిరాకు పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ కు గురై చనిపోయే ప్రమాదం ఉందని వైద్యులంటున్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ఇతర ఆసుపత్రుల్లో 24 గంటల పాటు టీకాలు అందుబాటులో ఉంటాయన్నారు. కుక్క కరిచిన వెంటనే అది మీకు తెలిసిందైనా తెలవందైనా కానీ రోడ్డు మీద పోయే కుక్క అయినా కానీ ఇమ్మీడియట్గా గాయాన్ని సబ్బుతో కడుక్కొని సాధ్యమైన తొందరగా వితిన్ 24 అవర్స్ లోపల దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే రేబీస్ వ్యాక్సిన్ అనేది ఇస్తారు. అంతేపాటు రేబీస్ యాంటీసీరం అనేది ఘాటు తీవ్రతను బట్టి అది కూడా ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ మందులు కూడా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో, వైద్య హాస్పిటల్లో కానీ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. మనకు తెలిసిన కుక్కే కదా, పక్కింటి కుక్కే కదా, లేకపోతే మనం పెంచుకునే కుక్కే కదా అని చెప్పేసి నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల మీదకి రావచ్చు.